హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 56 చూసే ముందు పార్ట్ 55 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జర్నీతో కలిపి మొత్తం 3 అవర్స్లో షాపింగ్ ఫినిష్ చేసుకుని రిటర్న్ వచ్చేశారు ముగ్గురు. బట్ రాణా రిటర్న్ జర్నీలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడుతూ చైత్ర గుండెల మీద నిద్రపోయిన లక్కీని చూస్తూ డ్రైవ్ చేశాడే కానీ ఏమైంది అని అడిగిన ఆన్సర్ చెప్పలేదు డేవిల్ బాబు. సడన్గా ఏమైంది ఈ కోపిష్టి తాటి చెట్టుకి అని ఆలోచిస్తూనే కార్ దిగుతున్న చైత్ర నుండి లక్కీని అందుకొని లోపలికి తీసుకొచ్చి కేర్ఫుల్గా బెడ్ మీద పడుకోబెట్టాడు. వెనకే లోపలికి వస్తున్న చైత్రను డోర్ స్టెప్ దగ్గరే ఆపేసి డోర్ లాక్ చేసిన రాణా, నువ్వు వద్దు అనుకున్నవాడు ఉన్నాడని ఒక మాయలో వాడిని పెంచుతున్నావు. ఆ మాయ వాడి తలకెక్కి వాడు ఏడ్చే రోజు వచ్చిందంటే ఆ క్షణమే నువ్వు నా చేతిలో చస్తావు అన్నాడు. డెవిల్ సార్ ఈజ్ బ్యాక్ అన్నట్టు. రాణా వార్నింగ్తో బిగుసుకుపోయి చూస్తున్న చైత్ర వెన్ను సన్నగా జలధరిస్తూ ఉంటే, గెట్ రెడీ, వాడిని డిస్టర్బ్ చేయకు అని అంతే సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రాణా. అఫీషియల్గా బిజినెస్ మీట్ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. బిజినెస్ అఫీషియల్స్ కోసం రిసార్ట్ బుక్ చేశాడు రాణా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అక్కడే తాగుతారు, ఒక్క ప్రతాప్ వర్మ ఫ్రెండ్ తప్ప. ఇక ఇప్పుడు ఒక క్యాజువల్ ఇంట్రడక్షన్ అండ్ డిన్నర్. దానికి తగ్గట్టే సింపుల్ ఎథ్నిక్ వేర్ శారీలో రెడీ అయింది చైత్ర. లూజ్గా అల్లిన జడలో ఒక రోజు పెట్టుకుంటున్న చైత్రను వెనక నుంచి నడుము చుట్టేశాడు డేవిల్ బాబు. ఫస్ట్ తుల్లిపడి వెంటనే రాణా చేతుల్ని లాగేస్తూ ఉంటే, డోంట్ డిస్టర్బ్ అంటున్న రాణా చైత్ర నడుము మీద హ్యాండ్స్ టైట్ చేస్తూ కాలర్ బోన్ మీద కిస్ చేసి, డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఇలా శారీలో నన్ను చంపకపోతే అన్నాడు కవ్వింపుగా. ఇది బిజినెస్ మీట్ సార్, మన కల్చర్ ఇలానే శారీలోనే తెలుస్తుంది. అండ్ వర్కింగ్ టైంలో నాకు ఇదే కంఫర్ట్ అంటున్న చైత్రను తన వైపుకి తిప్పుకొని, ఎవరిని ఎక్కడ ఎలా అట్రాక్ట్ చేయాలో నీకు బాగా తెలిసే. నీ వరకు ఇది బిజినెస్ మీట్, బట్ నాకు మాత్రం నీతో డేట్ మీట్ అని అంటూ ఉంటే, ముఖం ముడిచిన చైత్రను వదిలి ఎలా ఉన్నాను అని అడిగాడు టాప్ టు బాటమ్ తనను తాను ప్రెజెంట్ చేస్తున్న ఎక్స్ప్రెషన్తో. ఓకే, ఎప్పట్లా జెంటిల్గా బాగానే ఉన్నారు అని సింపుల్గా తేల్చి చెప్పేసింది. వాట్, బాగానే ఉన్నానా అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఐబ్రోస్ రైజ్ చేసిన డెవిల్ బాబుని పైనుంచి కిందకి మరోసారి చూసి, చాలా బాగున్నారు, ఆ అమ్మాయిని ఎవరైనా ఉంటే వెంటనే అట్రాక్ట్ అయిపోతారు అని చెప్పేసరికి, దెన్ వాట్ అబౌట్ యూ, నువ్వు అమ్మాయివి కాదా అన్నాడు కింద పెదవి బిగించి. ఎందుకు సార్ ఇలా లాజిక్తో నన్ను లాక్ చేసి ఏడిపిస్తారు అంది ఫేస్ పక్కకు తిప్పుకొని. లాజిక్ కాదు బేబీ, మ్యాజిక్. నేను ఆడతన హార్మోన్స్ పుట్టుకొస్తున్నాయి బేబీ అనేసి లక్కీ కోసం రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. ఆడతన హార్మోన్సా అని కొన్ని క్షణాలు వాటి గురించి థింకి అవేంటో అర్థమయ్యాక వేడి పుట్టిన బ్రెయిన్తో లక్కీ దగ్గరికి వచ్చింది. వాడికి నచ్చిన డ్రెస్ తీసి రాణాకి ఇస్తున్నాడు వేయమని. లక్కీ, నేను వేస్తాను అంటూనే పరుగున దగ్గరికి వచ్చింది. ఈలోపే రాణా డ్రెస్ తీసేసుకున్నాడు. ఇది నా పనిష్మెంట్, నేనే చేస్తాను, వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో అనేసి లక్కీ డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే, నా కొడుకుని నేను రెడీ చేసుకుంటాను సార్ అంది చిన్నదైన గొంతుకుతో. నేను బాస్ని మేడం అని రాణా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే, ఓహో, పర్సనల్ అసిస్టెంట్గా నా డ్యూటీ నేను చేయాలి కదా అనుకుని, ఏదైనా నీడ్ ఉంటే నన్ను పిలువు లక్కీ అని వాడికి చెప్పింది. యూ డోంట్ వరీ మా, ఈ పెద్ద మనిషి నీకు మాత్రమే బాస్, బట్ నేను ఏది చెప్పినా చేస్తాడు, నువ్వు నీ వర్క్ చూసుకో, నేను ఈ పెద్ద మనిషితో వర్క్ చేయించుకుంటా అని అంటూ ఉంటే ఫీజులు కొట్టినట్టు నల్లగా మారిపోయింది చైత్ర ఫేస్. పెదవి అంచున సన్నటి స్మైల్తో ఎంజాయ్ చేస్తున్న రాణాను తిట్టుకుంటూనే బయటకు వచ్చి అప్పటికే ఒక్కొక్కరుగా వస్తున్న గెస్ట్లను విష్ చేసి ఫార్మల్గా రిసీవ్ చేసుకుంటూ ఉంది చైత్ర. రిసార్ట్ బ్యాక్ సైడ్ ప్లెజెంట్ లైటింగ్తో పర్ఫెక్ట్ డిన్నర్ థీమ్. ఇంకో హాఫ్ అన్ అవర్కి అందరూ రీచ్ అయితే బిజినెస్ గురించి కాకుండా పర్సనల్ డిస్కషన్తో స్టార్ట్ అయిన గెట్ టుగెదర్ చైత్ర స్పెషల్గా ఏది కోరి చేయించిన లైట్ డిషెస్తో ఫినిష్ అయింది. మీట్లో ఉన్నంతసేపు అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లక్కీ. ప్రతాప్ వర్మ ఫ్రెండ్ విష్ణువర్ధన్ చాలా క్యూరియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు రాణా లక్కీల మధ్య బాండింగ్ అండ్ చైత్ర రాణాల మధ్య ఒక అండర్స్టాండింగ్ మీద జరుగుతున్న ఫైటింగ్. డిన్నర్ ఫినిష్ చేసి వైఫ్తో కలిసి పక్కకు రాగానే ప్రతాప్ వర్మకి కాల్ చేశారు విష్ణువర్ధన్.
లక్కీ గురించి మొదటిగా అడిగి అది తెలుసుకున్నాక చైత్ర గురించి మాట్లాడుతూ నీ కొడుకులో చాలా మార్పు వచ్చింది అని చివరిగా తన ఒపీనియన్ చెప్పాడు విష్ణువర్ధన్. అయితే పెళ్లి చేసేయొచ్చంటావా అని క్యాజువల్గా అడిగిన ప్రతాప్ వర్మతో, హా, నువ్వు ఓకే అంటే నా కూతురుతో నేను మాట్లాడతా. ఈసారి ఏది తప్పుపోకుండా అన్ని పద్ధతి ప్రకారం జరగాలి అని విష్ణువర్ధన్ అంటూ ఉంటే, మీరు ఓకే అనుకుంటే సరిపోతుందా? ముందు పిల్లలతో మాట్లాడాలి, ఆ తర్వాత ఈ మాటలు అంటూ భర్త చేతిలో నుండి ఫోన్ తీసుకొని, అన్నయ్య మీరు ముందు ఫస్ట్ హెల్త్ సెట్ చేసుకోండి, గ్రాండ్గా పిల్లల పెళ్ళి ప్లాన్ చేద్దాం అని చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది ప్రతాప్ వర్మకు. వాళ్ళు ప్రతాప్ వర్మతో మాట్లాడుతూ ఉండగానే విష్ణువర్ధన్ కోసం స్పెషల్గా ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని వచ్చింది చైత్ర. తను రావడమే, సరే అన్నయ్య తర్వాత మాట్లాడతాను, ఉంటాను అని ఆయన సరే అనడంతో ఫోన్ కట్ చేసిన ఆవిడ చైత్ర చేతిలోని గిఫ్ట్ బాక్స్ చూస్తూనే, ఇది మా అన్నయ్య స్పెషల్గా పంపించారా అని అడిగింది. అవును మేడం, సార్ కోసం స్పెషల్గా పంపారు అని అనడంతో ఆవిడ మూతి బిగించి కోపంగా చూస్తూ ఉంటే, అయ్యయ్యో నువ్వు ఇది ఇప్పుడెందుకు బయటకు తీసావు అని అడుగుతున్న విష్ణువర్ధన్ గారి ఆలోచన అర్థమయ్యి, దీనిలో స్వీట్స్ ఏమీ లేవు సార్, ప్రతాప్ సార్ క్లియర్గా చెప్పారు మీరు స్వీట్స్ తినకూడదు అని, ఒకవేళ పంపితే మేడం ఫీల్ అవుతారని చెప్తూ ఉంటే, మా అన్నయ్య నా గురించి ఆలోచించినట్టు ఈ మనిషి ఆలోచించరు అంటూ వెళ్ళిపోయారు ఆవిడ. అటు వెళ్ళగానే విష్ణువర్ధన్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మన ఆంధ్ర స్పెషల్ నేతి అరిసెలు, సున్నుండలు, ఒక పక్క వెన్న ముద్దలు, మరో పక్క నేతి పూతరేకులు కనిపించి షాక్తో నోరు తెరిచింది చైత్ర. ఇవి నా కోసం వాడు స్పెషల్గా పంపుతాడు, నా ఫేవరెట్ నేతి అరిసెలు, సంవత్సరానికి ఒక్కసారి వాడు పంపే వీటి కోసం నేను ఎంతగా ఎదురు చూస్తానో వాడికి నాకు మాత్రమే తెలుసు అని అపురూపంగా నేతి అరిసె తింటూ ఉంటే, నమ్మకంగా తను చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిపోయిన ఆంటీ గారిని తలుచుకొని ఫీల్ అవుతూ, బాబు కొడుకులు ఇద్దరూ ఒక్కటేనన్నమాట. బిజినెస్ సర్కిల్ కావడంతో హుందాగా, గాంభీర్యంగా, ఎక్కడ ఏమాత్రం తడబాటు తగ్గుబాటు లేకుండా టీవీగా మాట్లాడుతున్న రాణాను చూస్తూ ఉయ్యాలలో కూర్చున్న లక్కీ దగ్గరికి వచ్చిన విష్ణువర్ధన్ గారు వాడి పక్కన కూర్చుంటూ తినమని నేతి అరసవాడికి ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ సార్, బట్ నో అని వాడు నార్మల్గా రిజెక్ట్ చేసేసరికి, చాలా బాగుంటాయి, ఒకటి తిని చూడు, అసలు ఎప్పుడైనా తిన్నావా అని చిన్న ముక్క తుంచి వాడి నోట్లో పెట్టడానికి చూశారు. ఇక్కడ ఉన్నదెవరు, యాటిట్యూడ్గా బాబ్. నో చెప్పినా పెడుతున్నా ఆయన విష్ణువర్ధన్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నో అంటే నో, నేను ఇవన్నీ తిన్నాను, నాకు అమ్మ చేసి పెడుతుంది, బట్ ఇది గ్రాండ్ పా మీకోసం పంపిన గిఫ్ట్, మీరు మాత్రమే తినాలి అన్నాడు. కొత్త పరిచయం పెద్ద వ్యక్తి అని ఆలోచన కూడా లేకుండా కొట్టినట్టే. హోరి గడుగ్గాయ్, ఉండవలసిన వాడివేరా నువ్వు అని ముద్దు చేస్తూ ఒకటి తీసుకోమన్నా తీసుకోలేదు లక్కీ. చివరికి అమ్మ పర్మిషన్తో ఒక్కటంటే ఒక్కటి తిన్న మన లక్కీ బాబు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది విష్ణువర్ధన్ గారికి. నెక్స్ట్ 1 అవర్లో డిస్కషన్స్ ఫినిష్ అయ్యి గుడ్ నైట్ చెప్పుకొని అందరూ నియర్ బై రాణా రిజర్వ్ చేసిన రిసార్ట్కి వెళ్తే, స్పెషల్ ఫ్రెండ్ కావడంతో విష్ణువర్ధన్ గారు భార్యతో కలిసి అక్కడే ఉండడంతో చైత్ర లక్కీతో సహా రాణా రూమ్లోకి షిఫ్ట్ అయింది. లక్కీని నిద్రపుచ్చి లేచి వాడికి ఆ సైడ్ కూర్చొని హ్యాండ్స్ హోల్డ్ చేసుకున్న చైత్ర రాణాబాబుని గుచ్చి గుచ్చి చూస్తోంది. ఏది పట్టనట్టే పని చేసుకుంటున్నాడు డెవిల్ బాబు. పని చేసుకుంటున్నారా సార్ అని సాగదీస్తూ అడిగితే, నిద్ర రావడం లేదా అన్నాడు రాణా తన్ని చూడకుండానే. అందరినీ పంపించి వాళ్ళని మాత్రమే ఉండమనడానికి కారణం అని డౌట్గా అడుగుతున్న చైత్రను సూటిగా చూస్తూ, డాడీకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ ఆంటీ అంకుల్కి ఒక రెస్పెక్ట్ ఉంది, మిగతా అందరూ బిజినెస్, వాళ్ళు మాత్రం మన ఫ్యామిలీ అని క్లియర్ కట్గా చెప్పి, నీకు ఇబ్బంది అనుకుంటే నేను హాల్లోకి వెళ్తాను అన్నాడు ఫైనల్గా. అంత బుద్ధిగా మంచిగా అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రిని డాడ్ అని సంబోధిస్తున్న డెవిల్ బాబుని డౌట్గానే చూస్తూ, నిజంగానే వెళ్తారా అని చిన్న గొంతుకతో అడిగింది. చైత్ర అలా అడగడమే లేచి బయటకు వెళ్ళిపోయాడు రాణా. బాబు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడంతో అవక్కయిన చైత్ర నిమిషం పాటు ఆ షాక్లోనే ఉండిపోయింది. డెవిల్ బాబు అంత సాఫ్ట్గా రియాక్ట్ అవ్వడంతో అవక్కైన చైత్ర షాక్లో నీలుకుపోయింది.
బయటకు వచ్చిన రాణా బీర్ బాటిల్తో రిసార్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఉయ్యాలలో సెటిల్ అయ్యాడు. పడుతున్న మంచుతో ఒక చేతిలో బీర్ బాటిల్, ఇంకో చేతిలో సిగరెట్తో సుదీర్ఘమైన నల్లటి ఆకాశంలో దేనికోసమో వెతుకుతున్నట్టు కూర్చున్న రాణా దగ్గరికి వచ్చారు విష్ణువర్ధన్. తల కూడా కదపకుండానే ఆయన రాక సెన్స్ చేసిన రాణా, అడగొద్దు, అడిగి నన్ను కెలకొద్దు, కెలికి తిట్టాక ఫీల్ అవ్వద్దు, నా వార్నింగ్ నచ్చకపోతే లోపలికి వెళ్ళిపోండి అని కదపకముందే వార్నింగ్ ఇచ్చిన డెవిల్ బాబుని నవ్వుతూ చూస్తూ తన తై మీద చేయి వేసి పక్కనే కూర్చున్నారు విష్ణువర్ధన్. కాసేపటికి రాణాబాబు కోసం బయటకు వచ్చిన చైత్ర పక్కనే కూర్చొని ఒకే బాటిల్ షేర్ చేసుకుంటున్న ఇద్దరిని చూసి తల కొట్టుకొని మొత్తం బ్యాచ్ ఒక్కటే అనుకుంటూ లోపలికి వచ్చేసింది. చెన్నై మెయిడ్ వచ్చి చెప్పడంతో గార్డెన్లో ఉన్న ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చింది రుద్రాణి. ఆరు బయట ఫ్రెష్ ఎయిర్లో ప్రతాప్ వర్మ కాళ్లకు ఆయిల్ మసాజ్ చేస్తూ ఉన్నారు కేరళ వైద్యులు. నీ కొడుకు వెళ్ళాడంట కదా, చెప్పలేదు అని నిందిస్తున్నట్టే అడిగారు ప్రతాప్ వర్మ. అన్న కోపానికి చేరు కొంగు ముడులు తిప్పుతూ, నిన్ను కలవమని చెప్పానన్నయ్య, ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం అంట, కనీసం ఒక ముద్ద తిండి కూడా తినలేదు నా బిడ్డ, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అని కొడుకు మీద బెంగ పెట్టుకున్న దానిలా అతిగా అల్లాడిపోతుంది రుద్రాణి. వచ్చి వెళ్ళాడు అని తెలిసినందుకే కోపంగా అడుగుతున్న అన్న ఇక డబ్బులు కూడా పట్టుకుపోయాడు అని తెలిస్తే ఇంకంతే సంగతులు. కొడుకు ఎక్కడున్నా పిలిపించి మరీ తంతాడు. తప్పుతుందా? తప్పు చేసిన కొడుకు కదా, తెలియకుండా మేనేజ్ చేయాలని మహానటిలా బాలే నటించేస్తోంది రుద్రాణి. వాడు చేసింది చిన్న తప్పు కాదు రుద్రాణి, నువ్వు వాడిని అలా వెనకేసుకొస్తున్నావు అని సీరియస్ అవుతూ ఉంటే, నువ్వు చెప్పావని నేను వాడిని కోప్పడ్డానన్నయ్య, ఆ డబ్బు ఏదో ఫ్రెండ్ హెల్త్ ఇష్యూ అంట, అందుకు వాడేశాను అన్నాడు, వాడు ఇవ్వగానే తెచ్చిస్తానని నా దగ్గర బాధపడ్డాడు అని మళ్ళీ రుద్రాణి తన నటనా కౌశలాన్ని చాటుకుంటోంది. 2 కోట్లు ఖర్చు పెట్టే అంత హెల్త్ ఇష్యూ ఏంటి అని ప్రతాప్ వర్మ గద్దించేసరికి ఆగిపోతున్నట్టు అనిపించిన గుండె మీద గట్టిగా చేయి వేసి పట్టుకొని 2 కోట్ల అంటూ గుమ్మడికాయ దూరేంతలా నోరు తెరిచింది రుద్రాణి. మిషనరీ కోసమని ఇచ్చిన అమౌంట్ సీనియర్ వర్కర్స్తో కలిపి మొత్తం వాడే మింగేశాడు. అది చాలదన్నట్టు ఎంప్లాయీస్ శాలరీలు స్కామ్ చేశాడు. ఆ రోజు వాడే సరిగ్గా వర్క్ చేసి ఉంటే ఇప్పుడు రాణా బాంబే వెళ్లాల్సిన పనే ఉండేది కాదు. వాడు చేయకపోగా అందరికీ ప్రెషర్ తెచ్చిపెడుతున్నాడు. వర్కర్స్ అంటే పీకి పడేశాము, మేనలుడు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు వాడు చేసిన తప్పులు కవర్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. నా మాట కోసం రాణా ఆగి చూస్తున్నాడు. వన్స్ వాడిని సీఈఓగా అనౌన్స్ చేసిన తర్వాత వివేక్ స్కామ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ అకౌంట్ చెప్పాలి. వాడికి కావాలంటే నిన్ను అడగమను, లేదా నన్ను అడగమను. 2 కోట్లు కాదు, అవసరమైతే 20 కోట్లైనా ఇస్తాను. కానీ ఇలా ఫ్యాక్టరీలో అందరి ముందు పరువు తీసేశాడు. నీకు బాగా తెలుసు రుద్రాణి, కన్న కొడుకు విషయంలో కూడా పరువు ప్రతిష్ట కోసం పంతానికి నిలబడ్డ నేను నీ కొడుకును మాత్రం ఈ విషయంలో క్షమించను. వాడిచ్చే రీజన్ జెన్యూన్గా ఉంటేనే ఈ ఇంట్లో ఉంటాడు అని కారాఖండిగా హెచ్చరించిన ప్రతాప్ వర్మ కోపానికి గుడ్ల నిండా నీళ్లు కుక్కుంటూ నిండా పట్టిన చెమటలతో వణుకుతూ లోపలికి వెళ్ళింది రుద్రాణి. 2 కోట్లు అని కలవరిస్తూ హీట్ ఎక్కిన బాడీని ఐస్ వాటర్తో తడిపిన చల్లారని ఆయాసంతో గుండెలు కొట్టుకుంటూ 20 లక్షలంటే చిన్న అమౌంటే కదా అని మేనేజ్ చేశాను. 2 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఆ డబ్బు పట్టుకుపోయాడు, నా డబ్బు పట్టుకుపోయాడు. అసలు ఈ డబ్బంతా నా కొడుకు ఏం చేస్తున్నాడు అని నెత్తి నోరు కొట్టుకుంటోంది ఇప్పుడు భయంతో. ఇప్పుడు కొడుకు గురించి తింకడం స్టార్ట్ చేసింది రుద్రాణి. ఇప్పుడు ఏం తింకితే ఏం లాభంలే పిన్ని, ఉంచుకున్నది పోయే, దండుకున్నది పోయే. హైదరాబాద్ మార్నింగ్ 3:30 బుద్ధ స్టాట్యూ ముందు కూర్చొని ఉంది నేహ. తనని చూస్తూ కాస్త దూరంలో బెంచ్ మీద కూర్చున్నాడు ఉదయ్. 2 డేస్ నుంచి వర్క్ ఫినిష్ అవ్వడం ఆలస్యం. సిటీ మొత్తం చుట్టేస్తున్న ఇద్దరికి ఈ ఏకాంతం గొప్ప అనుభూతి. ఇంకా ఎంతసేపు చూస్తావు అంటూ బెంచ్ మీద నుంచి లేచి వచ్చి తన పక్కనే నిలబడి నెమ్మదిగా అడిగాడు. డోంట్ నో, ఇట్స్ రియల్లీ అమేజింగ్, ఏదో మ్యాజిక్ ఉంది అంటూ తలెత్తి ఉదయ్ ఫేస్ చూసిన తను
నేల మీద మఠం వేసుకుని కూర్చునే ఉంది. మ్యాజిక్ లార్డ్ బుద్ధలో కాదు, నీలో ఉంది అంటూ తన పక్కనే నేల మీద కూర్చున్నాడు ఉదయ్ కూడా. ఆర్ యూ సీరియస్ అని కళ్ళు విప్పార్చి నేహ అడుగుతూ ఉంటే అవును అన్నట్టు ఒక జెంటిల్ ఫీల్తో హెడ్ క్రాస్గా కదిపి తను కూడా బుద్ధుని మీద నేత్రాలు లగ్నం చేశాడు. నా చైల్డ్హుడ్లోనే ఐ లాస్ట్ మై డాడ్ అంటూ ఉదయ్ షోల్డర్కి తల అంచి కళ్ళు స్టాట్యూ మీద పెట్టింది నేహ. తను ఏదో చెప్పడానికి చూస్తుందని లాంగ్ బ్రెత్ తీసుకొని వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడు ఉదయ్. 2 days నుంచి ఇంతే. వాళ్ళిద్దరికీ దొరికే స్పేస్లో నేహ తన మనసులో ఉన్నదంతా ఒక్కొక్కటిగా బయటకు చెప్పేస్తూ ఉంది. ప్రతి మనిషి ఇంతేనేమో, మాటలు వినడానికి మనసుకు నచ్చిన తోడొకళ్ళుంటే చాలు, ఒంటరి మనసులో గూడు కట్టుకున్న జ్ఞాపకాలన్నీ పంచుకోవాలనిపిస్తోంది. దెన్ మావయ్యనే డాడ్ రోల్ తీసుకున్నారు. బావ నార్మల్గా ఉన్నంత వరకు ఎప్పుడు నాకు డాడ్ని మిస్ అయిన ఫీల్ రాలేదు. బట్ బావ లైఫ్లో డార్క్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇల్లు వదిలేసి బావ వెళ్ళిపోయాడు. అన్నయ్య ఉన్నా లేనట్టే. అమ్మకి ఆస్తి మా ఫ్యూచర్ తప్ప మరో ఆలోచన ఉండదు అని చెప్తూనే ఆగి ఉదయ్ని చూడడంతో ఉదయ్ కూడా తల తిప్పి చూశాడు. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు ఒక ప్యూర్ ఫీల్తో కనెక్ట్ అయితే అతని కళ్ళలోకి చూస్తూ నీ ప్రాబ్లం ఏంటి నాతో అని అడిగింది. నథింగ్ నేహ, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నీతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. డోర్కి ఆని నిద్రపోతున్న నీకు ఆ టైంలో ఏం చెప్పను? మిడ్నైట్ దాకా ఫోన్తో కూర్చోకపోతే ఎర్లీగా పడుకోవచ్చు కదా, అదే కొంచెం ఇరిటేట్ అయ్యాను, దట్స్ ఇట్ అని నేహ రెగ్యులర్ హాబీస్తో పాయింట్ అవుట్ చేస్తే ప్రాబ్లం అదే అని చెప్పేశాడు. బిఫోర్ దట్ అని గుచ్చి గుచ్చి అడుగుతున్న నేహ ఫోర్ హెడ్ మీద వేళ్లతో చిన్నగా ట్యాప్ చేసి అందుకుగాను కనుపాపలు రెపరెపలాడిస్తున్న తనతో బిఫోర్ దట్ పాస్ట్లోనే వదిలే, ప్రెజెంట్ ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి అన్నాడు ఒక ఫ్రెష్ స్మైల్తో. ఇలా నవ్వితే ఎంత క్యూట్గా ఉన్నావో అంటూ ఉదయ్ షోల్డర్ మీద నుంచి తల తీసి నువ్వు నిజంగానే సైలెంట్ కిల్లర్వి, నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, సిచ్యువేషన్ బట్టి ప్రెజెంట్ చేస్తావు కదా అని కళ్ళు ముడిచి అల్లరిగా అడుగుతూనే లేచి నిలబడింది నేహ. తన కాంప్లిమెంట్కి నవ్వుతూ ఇప్పుడు ప్లాన్స్ ఏంటి అని అంటూనే ఉదయ్ కూడా లేచి నిలబడితే పబ్ అని చెప్పి బట్టర్ బాబుకి షాక్ ఇచ్చింది నాటి నేహ. ఇప్పుడా అని షాక్తో అడుగుతున్న ఉదయ్ చేయి పట్టుకొని హా రైట్ టైం నౌ కమ్ అంటూ ముందుకి లాగుతూనే ఎనీ పబ్, డ్రింక్ చేద్దాం, డాన్స్ చేద్దాం, తీసుకువెళ్ళు అని బేబీలా గోల చేస్తూ ఉంటే క్యూట్గా అనిపించి నేహ అల్లరికి నవ్వుతూ లెట్స్ గో అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఉదయ్. 24/7 జిగేల్ మనే లైటింగ్స్తో డిటిఎస్ మ్యూజిక్ మధ్య చిందులు తొక్కే పబ్స్ చాలానే ఉన్నాయి హైదరాబాద్లో. మార్నింగ్ 6 వరకు నేహ అడిగినట్టు తనకి నచ్చినట్టు డ్రింక్స్ డాన్స్లతో ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయి వాలిపోతున్న తనని కార్ బ్యాక్ సీట్లోకి షిఫ్ట్ చేసి హోటల్కి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. క్షణక్షణం నేహతో ఇవే లాస్ట్ మూమెంట్స్ అని ఫిక్స్ అయిన ఉదయ్లో తనని మిస్ అవుతానన్న ఫీలింగ్ ఎంతగా పెరుగుతూ ఉందో అంతగా ఈ మూమెంట్స్ నేహతో ఎంజాయ్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు. సంవత్సరాల తర్వాత కేజ్ నుంచి బయటకు వచ్చిన ఫ్రీ బర్డ్లా నేహ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ స్వీట్ మూమెంట్స్ అన్నీ తన హార్ట్లో పర్మనెంట్గా లాక్ చేసుకుంటూ ఉన్నాడు ఉదయ్. స్విట్జర్లాండ్ 2 days అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఫినిష్ అవ్వడంతో 3rd day నైట్ జరగబోయే స్పెషల్ డిన్నర్ పార్టీకి చైత్ర సెలెక్ట్ చేసిన హోటల్లో గ్రాండ్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. లక్షలు పోసుకున్న బ్లాక్ హాఫ్ షోల్డర్ 3/4 ఫ్రాక్ చైత్ర రూమ్లో హ్యాంగర్కి పెట్టి నైట్ పార్టీకి ఇదే వేర్ చేయి అని డెవిల్ బాబు వేసిన ఆర్డర్కి షాక్తో నోరు తెరిచి గుడ్లు పొడిచి చూస్తోంది చైత్ర. మరి బాబు ఆర్డర్ వేసినట్టు చైత్ర బ్లాక్ హాఫ్ షోల్డర్ డ్రెస్లో బాబుకి షాక్ ఇవ్వనుందా? విష్ణువర్ధన్తో వియ్యం అందాలని చూస్తున్న ప్రతాప్ వర్మకు చైత్రపై రాణా ఫీలింగ్ తెలిస్తే మళ్ళీ ఇద్దరి మధ్య 3rd World War స్టార్ట్ కానుందా? లేక కొడుకు విషయంలో ఒకసారి చేసిన తప్పుకు ఈసారి కరెక్ట్ చేసుకుంటారా? ఒకవేళ అదే జరిగితే అది చైత్రతోనా లేక అమృతతోనా? ఇన్ని క్వశ్చన్స్తో నా బ్రెయిన్ బేజా ఫ్రై అయిపోతుంది. మీది కూడానా? అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండోయ్. బాయ్ ఫ్రెండ్స్.